బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అచ్చంపేటలో ఫ్లెక్సీల రగడ ఉద్రిక్తతలకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నాయకులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తొలగించారని బీజేపీ నేతలు ఆరోపించారు. పుట్టినరోజు వేడుకల ఫ్లెక్సీలకు అనుమతి ఎందుకని పోలీసులతో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేదా అని ప్రశ్నించారు. సాయంత్రం అంబేద్కర్ చౌరస్తాలో గువ్వాల బాలరాజు పుట్టినరోజు వేడుకలు జరుపుతామన్న బీజేపీ నేతలు స్పష్టం చేశారు. లింగాల్ చౌరస్తాలో మాజీ శాసనసభ్యులు గువ్వాల బాలరాజు గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ ఫ్లెక్సీలు వేయడం జరిగింది. అదే విధంగా లింగాల్ చౌరస్తాలో ఉన్నటువంటి ఒక కటౌట్ మరి మేము వేస్తే ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు కావాలని ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను మున్సిపల్ వ్యవస్థను తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి బర్త్డే రోజు మరి తీసేయడం ఎంత దారుణమో, జన్మదిన శుభాకాంక్షలు తెలియని కూడా గువ్వాల బాలరాజు గారికి అర్హత లేదు ఈ ప్రజలకని కావాలని ఇక్కడ ఎమ్మెల్యే గారు మరి అధికారులు పెట్టి తీసేయడం చాలా చట్ట విరుద్ధం. వచ్చేది 100% మళ్ళీ ఎమ్మెల్యేగా గువ్వాల బాలరాజు గారు గెలుస్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ మున్సిపల్ అధికారులకు కానీ పోలీస్ అధికారులకు కానీ వచ్చే ఒకటే హెచ్చరిస్తున్నాం, ఎప్పుడు ఇదే ప్రభుత్వం ఉండదు, ఇదే ఎమ్మెల్యే ఉండదు. దయచేసి ప్రజాస్వామ్యంలో మీరందరూ కూడా ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలని కూడా మేము కోరుతా ఉన్నాం. గువ్వాల బాలరాజు గారి జన్మదినం సందర్భంగా అచ్చంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ అచ్చంపేట శాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని పోలీస్ అధికారులు మున్సిపల్ సిబ్బంది సహకారంతో అక్రమంగా తొలగిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు నెలల తరబడి చౌరస్తాలో గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలో రోడ్డెంబడి మొత్తం ఉన్నప్పటికీ వాళ్ళు ఏమనకుండా గువ్వాల బాలరాజు గారి ఫ్లెక్సీ పెట్టిన వెంటనే బీజేపీ ఫ్లెక్సీ పెట్టిన వెంటనే తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి దుర్మార్గం. ఎవరు ఇటువంటి అటెంప్ట్ ప్రయత్నించినా ఎవరు ఇటువంటి దుర్మార్గానికి ప్రయత్నించినా ఇది తప్పు. అచ్చంపేట ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. అచ్చంపేటలో ఫ్లెక్సీల రగడ ఉద్రిక్తతలకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నాయకులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వీటిని మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో వివాదం చెలరేగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఏంటి అసలు ఈ ఫ్లెక్సీల వివాదం? పూర్తి డీటెయిల్స్ ఏంటి? నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజ్ బర్త్డే సందర్భంగా పట్టణ వ్యాప్తంగా మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దాంతో పాటు కార్డ్బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో పర్మిషన్ లేదని మున్సిపల్ అధికారులు దాన్ని తొలగించడంతో అక్కడ బీజేపీ కార్యకర్తలకు, మున్సిపల్ సిబ్బందికి, పోలీసులకు కూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసుల రంగ ప్రవేశంతో కార్యకర్తలు కూడా వారి వద్దకు చేరుకొని ఖచ్చితంగా ఒక రోజుకు ఫ్లెక్సీలకు సంబంధించిన బర్త్డే ఉన్న సందర్భంగా పర్మిషన్ ఎందుకు తీసుకోవాలని వాళ్ళు సిబ్బందితో వాగ్వాదం చేసుకున్నారు. మాకు సంబంధం లేదు, పోలీసులను అడగాలని చెప్తే పోలీసుల వద్దకు వాళ్ళు కార్యకర్తలు వెళ్ళడం, అక్కడ పోలీసులకు వీరిద్దరు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఒక రోజు కోసం పర్మిషన్ ఎప్పుడైనా తీసుకున్నారా? గతంలో కూడా అంటే మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గువ్వాల బాలరాజు ఉన్న సమయంలో కూడా వంశీకృష్ణ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎన్నోసార్లు తన బర్త్డేని చేసుకున్నారు. కానీ ఏడాదినా ఎప్పుడైనా మేము అడ్డగించామా? ఈసారి ఎందుకు అట్లా చేస్తున్నారు అని వాళ్ళు నిలదీయడం జరిగింది. ఈ మధ్యలో పోలీసులకు కార్యకర్తలకు వాగ్వాదం చేర్చుకొని తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో 5-6 మంది కార్యకర్తలను కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఖచ్చితంగా సాయంత్రం కూడా రేపు అంబేద్కర్ చౌరస్తాలో ఖచ్చితంగా కూడా గువ్వాల బాలరాజు బర్త్డే సందర్భంగా పెద్ద సంబరాలు చేస్తామని వాళ్ళ కార్యకర్తలు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి మనకు అచ్చంపేట జిల్లాలో కనిపిస్తుంది. అచ్చంపేట నియోజకవర్గం